మనం అన్నిటి నుండి నేర్చుకోవచ్చు, ప్రతి ఒక్క దగ్గర నుండి మనం నేర్చుకోవచ్చు. కాకి ఉందా? కాకి నుండి కోకిల పిల్లలని అది తన పిల్లలుగా చదువుకుంటుందంట. అంటే స్నేహభావం. కాకి నుండి స్నేహభావం నేర్చుకోవచ్చు. చిలుక నుండి చిలుక చెప్పింది తిరిగి మళ్ళీ చెప్తుంది, అవునా? ఆచార సూక్తులు కూడా చెప్పుకుంటూ మనం ఉండొచ్చు. ఆచార్యుల నుండి సూక్తులు మనం నేర్చుకుని మళ్ళీ మనం నేర్చుకుంటాం కదా, అట్లనమాట. గరుడాల్వార్ నుండి సేవ చేయడం నేర్చుకోవాలి. గరుత్మంతుడి నుండి మనం సేవ చేయడం ఎలాగో నేర్చుకోవాలన్నమాట. తుమ్మెద నుండి తేనెటీగలు ఉన్నాయి కదా, అవి సారవంతమైనవన్నీ తీసుకొస్తాం. తేనె ఎలా ఉన్నా అన్నిటి నుండి తీసుకుంటుంది కదా, మనం కూడా శ్రీ సూక్తుల నుండి మన మంచి అన్ని పీల్చుకుంటాం అనమాట. శ్రీ సూక్తుల నుండి మన మంచి అన్ని గ్రహిస్తాం మనం. అర్థమైందా? హంస ఏంటిది? పాలు నీళ్ళను వేరు చేస్తుందా హంస? అవునా? వేరు చేస్తుంది కానీ మనం కూడా మంచి చెడులను తెలుసుకొని వివేచన జ్ఞానాన్ని పెంచుకోవచ్చు. మంచిని చెడు అని ఇది తెలుసుకోవచ్చు అనమాట. హాలి అని ఒక అదేంటి, ముందు భాగమేమో ఏనుగులాగా ఉంటుందంట, వెనక భాగమేమో సింహంలాగా ఉంటుందంట. అది ఇప్పట్లో లేదు మనకి, తమిళనాడు సైడ్లో ఉంటుందంట. మనకు ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో అది కనిపిస్తుందంట. దానివల్లనేమో హాలి ఎంత బరువైనా మోస్తుందంట. అది ఎంత బరువైనా మోస్తుందంట. అంటే మనం ఎంత కష్టమైనా పడాలి అనేది సూచన అనమాట. సాలెపురుగు తన నుండి అంతా తీసుకుంటుంది, మళ్ళీ చేస్తుంది కదా, దానివల్ల మనం ఇతరుల నుండి మంచిని గ్రహించి తీసుకోవాలి. సాలెపురుగు అది బయటకు తీస్తుంది, మళ్ళీ లోపలికి తీసుకుంటుంది కదా, అట్లా అన్నమాట. గబ్బిలం తలక్రిందులుగా వేలాడుతుందా గబ్బిలం అనేది? కాబట్టి ఇతర దేవతలను ఆశ్రయిస్తే మన బతుకు కూడా అలాగే ఉంటుంది అని చెప్తున్నారనమాట. అంటే ఇతరులు ఉంటారు కదా, మనం ఏదో మనది పాటించుకోవాలి అని చెప్పినట్టుగా. ఇంకా కొంగ తనకి ఏది కావాలో అదే తీసుకుంటుందిగా. కొంగ తనకి ఏది కావాలో దాన్ని ఒకటే తీసుకుంటుంది కదా, చేపలన్నీ తినదు. దానికి ఏదో సారవంతమైంది ఏదో అదే తీసుకుంటుంది, ఏది పడితే అది తినదనమాట దాంట్లో కూడా. అలా మనం కూడా ఏది కావాలో అదే ఎంచుకోవాలి. కోడి అట్లా అంతా గీకి తీసుకుంటుంది. మంచి విషయాలు మనం అట్లా తెలుసుకోవాలి అనమాట. జాతక పక్షి వర్షం కోసం వేడి చూస్తుందని చెప్పాను కదా, వర్షం ఇట్లా దానికి వంగడం రాదు, ఇట్లా తాగుతుంది అనమాట, వర్షం నీళ్ళనే తాగుతుంది. అలా మనము ఆచార సూక్తుల కోసం ఎదురు చూడాలి. అర్థమైందా?